బృందావనంలో ఒకరోజు గోపబాలురు గోపికలు ఆటలు ఆడుకుంటున్నారు. కృష్ణుడు వేణువు ఊదుతున్నాడు. ఇంతలో గ్రామస్తులు పదండి పదండి, రేపు ఇంద్రుడికి పూజ చేయాలి, ఏర్పాట్లన్నీ మిగిలిపోయున్నాయి అని అన్నారు. ఆ మాటలు విని కృష్ణుడు మనం ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి అని అడిగారు. దానికి బదులుగా గ్రామస్తులు మనకు వర్షాన్ని ఇస్తారు కాబట్టి అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు కానీ మన జీవితం ఇంద్రుడు ఇచ్చే వర్షాల మీద ఆధారపడట్లేదు, పూర్తిగా గోవర్ధనగిరి నుంచి వచ్చే నీరు, పండే పళ్ళు, పూసే పువ్వులు, అలాగే ఆవులు తినే గరికతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం గోవర్ధనగిరినే పూజించాలి, గోవర్ధనగిరికే ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి అని శ్రీకృష్ణుడు అంటారు. బాలకృష్ణుని ఆజ్ఞానుసారం గోపజనులు నందమహారాజు వేద బ్రాహ్మణులను పిలిచి పరిపరి విధాలుగా గోవర్ధనగిరిని పూజించారు. వేద ఘోషతో చక్కని ప్రసాదాలతో ఆ పూజ కన్నుల పండుగగా ఉంది. బృందావన వాసులంతా గోవులను అలంకరించి, గోపికలు తమ ఎద్దుల బండిని అలంకరించి గోవర్ధనగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ బాలకృష్ణుని లీలలు కొనియాడుతున్నారు. ఈ విషయం చూసిన దేవేంద్రుడు కోపంతో రగిలిపోతున్నాడు. వ్రజవాసులు తన పూజను ఆపినందుకు వారిని శిక్షించడానికి సమావృత మేఘాలను ఆదేశించి ఘోరమైన వర్షం, పిడుగులు, మెరుపులతో బృందావనాన్ని ముంచేయాలని ఆదేశించాడు. అప్పటిదాకా ఆనందంలో ఉన్న బృందావనం అల్లకల్లోలంగా మారింది. జనాలు వర్షం, మెరుపులు, ఉరుములకి భయపడి పరుగులు తీస్తున్నారు. చెట్లు, కుటీరాలు పడిపోతున్నాయి. చిమ్మ చీకటి అలుముకుంటోంది. ఇది చూసి ఇంద్రుడు వికటాట్టహాసం చేస్తున్నాడు. తన వ్రజవాసుల బాధను చూసి బాలకృష్ణుడు భయపడకండి జనులారా, ఈ గిరిరాజు మనందరికీ అండగా ఉంటాడు అని చెప్పి చిటికెన వేలుతో గిరిరాజుని ఎత్తిపట్టి వ్రజవాసులకు నీడని కలిగించాడు శ్రీకృష్ణుడు. అది చూసి వ్రజవాసులు కర్రను అదును పట్టి బాలకృష్ణుని విశ్రాంతి తీసుకోమనగా బాలకృష్ణుడు వేలు తీయగానే గోవర్ధనగిరి క్రిందకు కుంగింది. అమాంతం బాలకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుపై తిరిగి పట్టుకున్నాడు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి గిరిధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి గిరిధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. ఇప్పటిదాకా అందరికీ సుపరిచితుడైన స్వామి బాలకృష్ణ రూపం కాస్త ఒక్కసారిగా తన సచ్చిదానంద రూపంతో దర్శనమిచ్చారు. ఇలా ఎడతెరిపిలేని కుండపోత వర్షం 7 రోజుల పాటు కొనసాగింది. ఇదంతా చూసిన ఇంద్రుడు తన అహంకారాన్ని విడిచి స్వామి పాదాలను ఆశ్రయించారు. దయార్థ హృదయుడైన స్వామి ఇంద్రుడిని క్షమించారు. తిరిగి బృందావనం నందనమయంగా, ఆనందమయంగా అయింది. ఇది చూసిన లోకాలలో, ముల్లోకాలలో, సిద్ధలోకం, గంధర్వలోకం, చారణలోకంలో సంతృప్తి ఛాయలు అలుముకున్నాయి. దేవతలందరూ పూలవాన కురిపించారు. వ్రజవాసులందరూ బాలకృష్ణుడితో కలిసి గోవర్ధనగిరిని పూజ చేయడానికి బయలుదేరారు. ఈ అద్భుతమైన గోవర్ధన పూజ అనే ఘట్టం ప్రతి సంవత్సరం కృష్ణ కాన్షియస్ మూమెంట్లో ఘనంగా నిర్వహిస్తారు. ఆ చైతన్య మహాప్రభు వారి ఆదేశానుసారం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఎలాగైతే పూజింపబడతాడో అలాగే ఆయన తిరుగాడిన బృందావనం, గోవర్ధనగిరి కూడా అంతే పూజ్యనీయమైనవి. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా మన అందరికీ తెలియజేశారు. అప్పటి నుండి బృందావనంలోనే కాక అన్ని గుడులలోనూ గోవర్ధన పూజని ఆచరిస్తారు. దానినే అన్నకూటం అని కూడా అంటారు. ఆ అన్నప్రసాదాన్ని భక్తులందరికీ సంతృప్తిగా పంచిపెడతారు. ఇందులో అద్భుతమేమిటంటే ఒక్కోసారి స్వామి ప్రసాదం విసరగా క్రింద పడిన ప్రసాదాన్ని కూడా మహాప్రసాదంగా భక్తులు భావించి భుజిస్తారు. ఇది ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుని అద్వితీయమైన గోవర్ధన లీల.